టీడీపీకి అస్సలు ఎగనిస్ట్ గా వెళ్లకుండా ఉంటే వైసీపీ మనం ప్యాకేజీలు తీసుకున్నటువంటి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుందని నమ్మి అప్పుడెప్పుడైనా నోరిప్పి మాట్లాడాను నేను. అంతకు మించి నేను చేసిన తప్పని నాకైతే ఆలోచించగా నాకేం గుర్తురాట్లా. అసలు అప్పుడప్పుడు కూడా మాట్లాడపోతే తుక్కు ర్యాక్ కూడా వస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎలా చెప్పారు ఇంక నేను వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పుడు మాట్లాడిన మనం అక్కడ మాట్లాడినప్పుడు ఇలాంటి చాలా సున్నితమైన విషయాలను ప్రజల్లోకి వాళ్ళు ఇంకింపజేస్తున్నారు. నేను అట్లా కౌంటర్ చేశా. మరి టీడీపీ ఆఫీస్ నుంచి నా మీద ఏం ఒత్తిడి వచ్చిందో నాకైతే తెలీదు. కనీసం తుందూరు వేసలో సీఎం గారు దిష్టిబొమ్మని దగ్ధం చేయకపోతే మరి కుక్కలు చూసినట్టు చూస్తారు కదా అని వెళ్ళి వాళ్ళతో పాటు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ కార్యక్రమం పెట్టి సచ్చింది నేను కాదు. ఆ కార్యక్రమంలో నేను నిరసన కార్యక్రమంలో పాల్గొని నా గలం వినిపించి ఏం పర్లేదు కళ్యాణ్ గారు వస్తారు జాగ్రత్తగా ఉండండి ఎవరు డీలా పడక్కలేదని మనోధైర్యం నింపొచ్చా. నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నది ఏంటి? నేను మనోధైర్యం నింపొచ్చా. నేను ముద్రగడ్డ పద్మనాభం గారి విషయంలో కూడా నేను మాట్లాడింది ఏంటి? కేవలం కాపుల్ని కరివేపాకుల్లాగా ఏం చోట్ల జనసేన అన్ని కులాల్లాగే కాపుల్ని కూడా చూస్తుంది. ఎవరు డీలా పడాల్సిన అవసరం లేదు. పద్మనాభం గారికి ఏం జరిగినా కూడా పార్టీ అన్నది పాలిటిక్స్ అంటే అట్లాగే చెప్తాం. అట్లా చెప్పడం మన నైతిక బాధ్యత. ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతాం. మన నైతిక బాధ్యత. నేను మాట్లాడాను, అవును నేను చేసిన తప్పే, పార్టీ నాకు చెప్పకపోయినా నేను మాట్లాడాను, అవును ఒప్పుకుంటా. కానీ నేను మాట్లాడింది తప్పు కాదు కదా. చేసిన తప్పేంటి? పార్టీ చెప్పకుండా పార్టీ స్టాండ్ గా నా స్టాండ్ మాట్లాడడం తప్పు. 90 డిబేట్ల తర్వాత విషయం గుర్తొచ్చిందా? లేదా ఈ మధ్యకాలంలో మరీ తీవ్రంగా నేను టీడీపీ అగెనెస్ట్ కి వెళ్తాం వాళ్ళు గుర్తొచ్చిందా? నేను కార్యకర్తలు విచ్ఛిన్నం చేయడం ఏంటి?